ఆపరేషన్ సింధూర్తో కుదేలిన పాక్ రక్షణ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిందా? డ్రాగన్ పరిజ్ఞానంపై పాక్ నమ్మకం సడలిందా? ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాను ఏమని అభ్యర్థించారు? ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ వరుస భేటీలకు అదే కారణమా? ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు చెందిన F-16, C-130 యుద్ధ విమానాలు సహా పలు రాడార్ వ్యవస్థలను దెబ్బతీసింది. దీంతో వీటి మరమ్మతుల కోసం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అభ్యర్థన మేరకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పాక్ పంపించినట్లు తెలుస్తోంది. అయితే F-16, C-130 యుద్ధ విమానాల సాంకేతికతను డ్రాగన్ దొంగిలించే అవకాశం ఉందన్న ఆందోళనతో ఈ మరమ్మతుల్లో చైనా సహాయాన్ని అమెరికా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ చేసిన దాడిలో కీలకమైన పాకిస్తానీ సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వీటిలో F-16 యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు భారత ఆర్మీ పదే పదే చెబుతోంది. పాక్ వైమానిక స్థావరాలపై లక్ష్యంగా జరిగిన క్షిపణి దాడుల్లో పాక్ చెందిన అనేక రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ యూనిట్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుల కోసం అమెరికా నుంచి రక్షణ నిపుణుల బృందం ప్రత్యేకంగా పాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. వీటి మరమ్మతులను $470 మిలియన్ ఖర్చయినట్లు సమాచారం. పాకిస్తాన్ ఆపరేట్ చేసే F-16 యుద్ధ విమానాలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉంటుంది. అమెరికాకు చెందిన కాంట్రాక్టర్లు, టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయి. ఇందుకోసం అమెరికా, పాకిస్తాన్ మధ్య ఒప్పందాలు సైతం జరిగాయి. వీటి ప్రకారం ఈ యుద్ధ విమాన నిర్వహణ, వినియోగం, సాంకేతిక సాయం అందిస్తాయి. టెక్నికల్ సపోర్ట్స్ టీం వీటిని నిరంతరం తనిఖీ చేస్తూ ఉంటాయి. ఇక చైనా వ్యవస్థలు వాడుతున్న పాక్ కు భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తగిలింది. దీంతో డ్రాగన్ అందించిన ఆయుధ పరిజ్ఞానంపై ప్రధానంగా ఆధారపడుతున్న పాక్ కు రక్షణ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే యుఎస్ అధునాతన ఆయుధాలు, వ్యవస్థలతో పాకిస్తాన్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించడంపై దృష్టి సారించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. F-16 ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, Air-7 స్పారో వంటి వాటిని కొనుగోలు చేయాలని యోచిస్తోందని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంగా చైనాతో పాక్ స్నేహంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల అమెరికా సైనిక ఉన్నతాధికారులు, రాజకీయ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను పెంచుకోవాలని పాక్ ఆలోచనగా తెలుస్తోంది. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ట్రంప్తో వరుస భేటీలు జరుపుతున్నారంటున్నారు విశ్లేషకులు.